మండే ఎండల నుంచి ఉపశమనం పొందేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. డ్రోని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎన్ని రోజుల వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, డ్రోని ప్రభావం రాష్ట్రం మీద ఎంత మేర ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం నిన్న ఏర్పడినటువంటి ధోని ఏదైతే ఉందో ప్రస్తుతం అది ఛత్తీస్గఢ్ అలాగే ఒడిశా నుంచి ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీద నుంచి తెలంగాణ వరకు కూడా ఇది కదలడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల రాగల ఈరోజు రేపు కూడా కొంచెం అక్కడక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ భాగాల్లో ఉరుముల మెరుపులతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా కనిపించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. వీటితో పాటు ఇంకా మనకి మన వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ డ్రోని వల్ల ఉష్ణోగ్రతలు ఏమైనా చేంజెస్ అయినాయా, పెరిగాయా, తగ్గాయా, ఏంటి సార్? ఒక విధంగా చెప్పాలి అంటే స్వల్పంగా ఉష్ణోగ్రతలు అనేవి కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. 1 డిగ్రీ అన్ని చోట్ల కూడా సుమారు 1 డిగ్రీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ద్రోణి ప్రభావం ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఇది ప్రయాణించడం వల్ల ప్రస్తుతం ఈరోజు రేపు కూడా ఈదుడుగాళ్ళు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ భాగాల్లో కూడా క్రమంగా ఈ యొక్క రానున్న 3 రోజులు కూడా కొంచెం స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గినప్పటికీ కూడా చాలా చోట్ల ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓన్లీ ఉత్తర తెలంగాణలోనే ద్రోణి ఎఫెక్ట్ ఉంటుందా? జిహెచ్ఎంసీ పరిధిలో ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్ అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాళ్ళు సుమారు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ అలాగే ఉరుముల మెరుపులతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రేపు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, పెద్దపల్లి అట్లాగే వరంగల్, హనుమకొండ, జన్గన్ ఇంకా సిద్దిపేట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది కనిపిస్తుంది. ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు మనకి వడగండ్ల వాన కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా ఉత్తర తెలంగాణ జిల్లాలకి? ఎప్పుడైతే మనకి ఈ ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు మనకి ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే మనకి వడగండ్ల వాన సూచన అయితే ఇవ్వడం జరిగిందో అక్కడ మాత్రం ఆరెంజ్ కలర్ అలర్ట్ అనేది ఈ రోజు రేపు కూడా జారీ చేయడం జరిగింది. అంటే 3 రోజుల పాటు కొనసాగుతాయి. ఎన్ని రోజుల వరకు ద్రోణి బలహీనపడే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 21, 22లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తీవ్రత అనేది ఉత్తర ఈశాన్య జిల్లాలకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 22 నుంచి 23 తారీఖుల్లో ఈవెన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కూడా మనకి ఈ యొక్క గాలి తీవ్రత అనేది ఉండే అవకాశం, ఈదుడుగాళ్ళ తీవ్రత అనేది కనిపించినప్పటికీ ఈదుడుగాళ్ళ తీవ్రత అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల మేర కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రైతులకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎందుకంటే ఈదురుగాలు ఇట్లా ఉన్నాయి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో. ముఖ్యంగా ఈ యొక్క మామిడి పూత కానీ ఇంకా మామిడి ఈ యొక్క పండ్ల సీజన్ కాబట్టి ముఖ్యంగా ఎక్కడ ఈ యొక్క పంటలకు మాత్రం దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ యొక్క తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఈ వ్యవసాయ బులెటిన్స్ ద్వారా వారికి సమాచారం కూడా అందించడం జరుగుతుంది. సో మొత్తం మీద ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు రాష్ట్రంలో అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ద్రోణి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం చెప్తున్నారు. ఇప్పటికే నిన్న నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు మొదలయ్యాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో వడగాండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపైన రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అలర్ట్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 38 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో కొంచెం స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టినాయి అంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.